రెటిగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడిలో రామాలయం ఉన్నట్టు సాక్షి పత్రిక ద్వారా తెలుసుకున్నానని, రాముడిని దర్శించుకునేందుకు వెళితే తనపై దాడి జరిగిందన్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ఆకివీడు పెద్దపేటలో రామాలయం పునర్నిర్మాణానికి అనుమతి కోరామని, అది రాగానే నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు. ఇప్పటికే ₹1 కోటి విరాళం సేకరించామని అన్నారు. ఉండి నియోజకవర్గంలో వందల సంఖ్యలో చర్చిలు ఉన్నాయని, అనుమతులు లేని వాటిని తొలగించాలని అధికారులను డిమాండ్ చేస్తున్నామని రఘురామకృష్ణరాజు అన్నారు. తాడేపల్లిగూడెంలో మీటింగ్ హాలు నిర్మాణానికి అనుమతులు తీసుకుని చర్చి నిర్మాణం చేసి ప్రార్థనలు నిర్వహిస్తున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. అధికారులు ఇచ్చిన నోటీసులకు ఇంతవరకు అతిగతి లేకుండా పోయిందని అన్నారు. మీరు చూస్తున్నారు, ఒక నెల 10 రోజులుగా మా ఆకివీడులో ఒక రామాలయం ఉన్నట్టు సాక్షి వారి ద్వారా నాకు తెలిసింది. ఇక లేరా వారు రాలా. సో వారు తెలియజేసి రాముడిని ఎవరో పట్టించుకోవట్లేదంటే నేను పట్టించుకునే ప్రయత్నం చేయటం, ఆ పట్టించుకునే ప్రయత్నంలో నన్ను వాళ్ళు కొట్టించే ప్రయత్నం చేయటం, ఇవన్నీ కొంచెం పాత న్యూసే కాబట్టి జస్ట్ రీక్యాప్. దాని గురించి ఎక్కువ చెప్తే ప్రేక్షకులకు కూడా బోరు కొడుతుంది. బట్ దాని తర్వాత సంఘటనలు ఏంటంటే, నేను దేవాలయం కడతానని చెప్పటం, భక్తులు బ్రహ్మాండంగా స్పందించి ₹10,000 సీలింగ్ అని చెప్పి పెట్టినప్పటికీ మనకి వారం రోజుల్లోనే ₹1 కోటి భక్తుల ద్వారా సమకూరింది. నిన్ననే ప్లాన్కి కూడా అప్లై చేశాం. అంటే అక్కడ ఉన్న రామాలయం మళ్ళీ తిరిగి పునర్నిర్మాణానికి అవసరం లేకపోయినా చట్ట ప్రకారం మళ్ళీ కొంత కన్ఫ్యూజన్ ఎందుకు అన్న ఉద్దేశంతో మళ్ళీ తిరిగి అప్లై చేయడం జరిగింది. అదే సైట్లో బహుశా 10 రోజుల్లో అనుమతులు రావచ్చు. ఈలోపు జడా శ్రావణ్ కుమార్ గారు హైకోర్టులో లంచ్ మోషన్ మూవ్ చేశారు. ఇవాళ 2:15 ఆ లంచ్ మోషన్ వచ్చింది. దాని సారాంశం ఏమిటంటే, గతంలో మున్సిపల్ ఏరియాస్లో ఎటువంటి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అనగా దేవాలయం కానీ, చర్చి కానీ, మసీదు కానీ నిర్మించాలి అంటే ఆ స్థానిక సంస్థల అప్రూవల్తో పాటు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అప్రూవల్ కూడా కంపల్సరీ అని చెప్పి వాటిల్లో ఆ నియమ నిబంధనల్లో ఉంది. సో కాబట్టి మాకున్న సమాచారం మేరకు ఈ ఆకివీడులో ఎటువంటి అనుమతులు లేకుండా వారు రామాలయం కడుతున్నట్టుగా మాకు సమాచారం ఉంది. కనుక ఆ నిర్మాణాన్ని ఆపుచేయాలి, స్టే ఇవ్వాలి అని చెప్పి వారు కోరటం జరిగింది. ప్రభుత్వం తరఫున రెవెన్యూ వారు, మున్సిపాలిటీకి సంబంధించిన జీపీ వారితో పాటు ఈ లైట్లు ఉండాలా, అటు చూడలేకపోతున్నా. సో అయితే నేను తలదించుకునే మాట్లాడాల్సి వస్తుంది. సో వారితో పాటు నేను కూడా ఇన్ పర్సన్ ఆర్గ్యుమెంట్కి వెళ్ళటం జరిగింది. జడా శ్రావణ్ కుమార్ గారు చాలా స్పష్టంగా ఈ అనుమతులు లేకుండా ఎటువంటి నిర్మాణాలు చేయటానికి వీల్లేదు అని చెప్పి వాదన వినిపించారు. గత 10 రోజులుగా నేను అనుమతి లేని చర్చిల్ని నియంత్రించాలి. ఎందుకంటే మనం చేసిన చట్టాలని, అసెంబ్లీలో చేసిన చట్టాలని మనమే ఫాలో అవ్వకపోతే వాటికి అర్థం ఉండదు. చెయ్యాలి అని చెప్పి నేను గత 10 రోజులుగా చెప్తున్నాను. కనుక నేను చెప్పిన దాని ప్రకారమే నేను ప్లాన్కి నిన్ననే అప్లై చేయడం జరిగింది. ఇప్పుడు శ్రావణ్ గారు కూడా అదే చెప్పారు. నేను మాట్లాడుతూ కోర్టులో మీరు చూస్తున్నారు, ఒక నెల 10 రోజులుగా మా ఆకివీడులో ఒక రామాలయం ఉన్నట్టు సాక్షి వారి ద్వారా నాకు తెలిసింది. ఇక లేరా వారు